ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరులో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు జనసేన నాయకులు ముప్పారాజు అలాగే ఆదినారాయణలు మద్దతు తెలిపారు. ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల్ని కలిసి హక్కులు కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తలకు కల్లబొల్లి మాటలు చెప్పారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయమంటే కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలంటే అంగట్లో సరుకు అనేలా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని తాడిగడప మున్సిపల్ అధ్యక్షుడు తాటిపూడి గణేష్ పిలుపునిచ్చారు. మీరు ఏం దిశానిర్దేశం చేశారు, మీరేం చేస్తున్నారా అంటే ఏమండి మేము వచ్చింది ఇసుక దోపిడీ కోసం, మద్యం దోపిడీ కోసం, రేషన్ దోపిడీ కోసం, మేము ప్యాలెస్లు కట్టుకోవడం కోసం వచ్చామని చెప్పి మీరు తెలియజేస్తున్నారు. మీ పనితీరు ఎలా ఉందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు పోల్చుకుంటూ ఉంటారు కదా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 18,000 రూపాయలు ఇస్తున్నప్పుడు 1,000 కల్పిస్తానన్న వ్యక్తి మీ మాట మీద మీరే నిలబడరని అడుగుతా ఉన్నా. 26,000 అడుగుతా ఉన్నారు ఇక్కడ ఈ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆడబిడ్డలు 26,000 కానీ కనీసం మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడరా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మరో తిప్పే వ్యక్తి అని చెప్పి అర్థమైపోయింది. ఎప్పుడు అర్థమైపోయింది జనాలకి. మీరు సంచి చదువుకుని మీరు నెక్స్ట్